బట్ నేను ఎప్పుడు వృత్తి ధర్మంలో మాత్రం రాగద్వేషాలు లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా పనిచేశాను. అంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తుంటే టీడీపీ ఎవరైతే టీడీపీ కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారో అదే టీడీపీ నుంచి కూడా మీ పైన అలిగేషన్, అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఎన్నికల గురించి ప్రయర్ ఇన్ఫర్మేషన్ టీడీపీకి ఇవ్వకపోవడం వల్లే ఆ రోజు పార్టీ ఓడిపోయింది అనేది వాళ్ళ విమర్శ. ఇది సామాన్య జనంలో ఇలాంటి అభిప్రాయాలు ఉండడం సహజం అండి. ప్రతిసారి ఇదే చేస్తారు. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోవడం కూడా మామూలుగా ఓడిపోవాలి, 11 సీట్లు తెచ్చుకుని ఓడిపోయారు. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయారు ఆయన చెప్పమనండి. కామన్ సెన్స్. చాలాసార్లు ఓడిపోతుంటారు, చాలామంది గెలుస్తుంటారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ వల్ల ఓడిపోతారా? సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్గా మీరు కోడికత్తి శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఇదంతా టీడీపీ చేస్తున్నటువంటి కుట్ర అనేది మరోసారి బట్టబయలైంది. ఇప్పుడు చూసారా ఎవరు కుట్ర చేశారనేది తేటతెల్లమైంది కదా అని అంటున్నారు. తెలుగు వచ్చిన వాళ్ళకి మాటల్లో వైరుధ్యం తెలియాలి. కుట్ర ఎప్పుడు బట్టబయలుగా చేయరు, బహిరంగంగా చేయరు. కుట్ర అంటే బై డెఫినేషన్ ఇట్ హ్యాస్ టు బి సీక్రెట్. అంతే తప్ప కుట్ర చేసేవాడు ఎవడన్నా వాడి ఇంటికి వెళ్తాడా? ఎక్కడికైనా పిలిపించుకుని ఎవరో కనపడిన ఎవరో చూడని చోట మాట్లాడతారు. సో అది అర్ధరహితం అండి. అంటే అప్పుడు అసలు ఎటువంటి విచారణ లేకుండా, సరైనటువంటి విచారణ జరగకుండానే ఇదిగో ఇతనే జగన్ అభిమానే ఈ పని చేశాడు అనేది ఒక కన్క్లూషన్కి వచ్చేసారు. ఇప్పుడు విచారణ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రిటైర్డ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళడము దేనికి పరిణామం అనేది? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు వండి వచ్చిన అబద్ధాలని తేలబోతున్నాయి విచారణ జరిగితే. అందుకనే ఆ విచారణ జరగకుండా ఆపుతున్నారు. అది వేరే విషయం. ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ చేతుల్లో లేదు. తర్వాత మొదట లోకల్ పోలీస్ రిజిస్టర్ చేసి తర్వాత ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. ఎన్ఐఏ వాళ్ళు ఛార్జ్షీట్ వేసి 6 ఏళ్ళు అయింది. ఎవిడెన్స్ అంతా బాక్స్ కట్టి కోర్టులో ఉంది. ఇందులో నేను వెళ్ళి ఎవరినో కలిస్తే అందులో విచారణకి ఇబ్బంది కలిగేది ఏముంటుంది? సో ద ఎంటైర్ ఎవిడెన్స్ ఈస్ కలెక్టెడ్ అండ్ డిపాజిటెడ్ విత్ ద కోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన సాక్ష్యం చెబితే చాలు, విచారణ ముందుకెళ్తుంది, అది కంక్లూడ్ అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో జడ్జి గారే చెప్తారు. మీరు నేను దాని మీద జడ్జిమెంట్ కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు ముందు విచారణ జరగనియండి మహాప్రభు అని అంటున్నా. విచారణ జరగనీయమనేది నా గురించి, నా కోసం కాదు, నా ఆత్మసంతృప్తి కోసం కాదు. అవతల కుటుంబం ఇన్వాల్వ్ అయి ఉంది. వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడు చేసిన తప్పుకి వాడు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించాడు. ఇంకా ఎన్నాళ్ళు శిక్షిస్తారు? సమాజానికి మానవత్వం అక్కర్లేదా? వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉండాలిగా. సమాజానికి మనం బాధ్యత పడాలి కదా. ఒక కుర్రాడిని, దళిత కుర్రాడు, కడు పేదరికం నుంచి పుట్టి వెళ్ళినటువంటి కుర్రాడు, వాడి జీవితం నాశనం అయిపోతుంటే సమాజం బాధ్యత పడద్దండి. సో ఆ కన్సర్న్తో మీరు వెళ్తే దీన్ని రాంగ్ పోర్ట్రే చేస్తుంది. సో ఒక పోలీస్ ఆఫీసర్ని జగన్ కనుక టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో అనేది మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అంటే మిమ్మల్ని చూపించి మిగతా పోలీసులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చింది అనేది కంప్లైంట్. క్వైట్ పాసిబ్లీ. ఆ రోజుల్లో నాకు జరిగింది చూసిన తర్వాత చాలా తక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ ధైర్యం చేస్తారు. ఆ రోజుల్లో నన్ను పెట్టిన ఇబ్బందులను చూసి భయపడే కంటే నేను ధైర్యంగా పోరాడాను కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోరు. నాకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థలో నైతికత అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు? ఎప్పుడైనా నైతికత ముఖ్యం అండి. పోలీస్ వ్యవస్థలో నైతికత అనేది ఉందా? నేను సర్వీస్లో జాయిన్ అయిన కొత్తలో స్వర్ణయుగం అని నేనేం చెప్పను. బికాజ్ మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మా సీనియర్లు అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ చెడిపోయారు కుర్రాళ్ళు, మా రోజుల్లో ఇంకా బాగుండేది అనేవాళ్ళు. సో అట్లా కాలక్రమేణా మార్పులు అనేవి సహజం. జనరేషన్ టు జనరేషన్ ఛాలెంజెస్ మారుతూ ఉంటాయి. ఆఫీసర్స్ దానికి రెస్పాండ్ అయ్యే తీరు మారుతూ ఉంటుంది. కానీ ఒక కోర్ హ్యూమన్ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో అది మారదు. ఇప్పుడు 100 ఏళ్ల కిందటైనా అదే క్యారెక్టర్, ఇవాళైనా అదే క్యారెక్టర్ మ్యాటర్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్ ఏమిటంటే నీ ఉద్యోగాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి, సమాజంలో నీ పర్పస్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి, దానికి న్యాయం ఎలా చేయాలి, నువ్వు తప్పు చేయడం అంటే ఏమిటి, అది ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాల మీద క్లారిటీ ఉండాలి. ఒకసారి క్లారిటీ ఉండి మోరల్ ఇష్యూస్ మీద నువ్వు ఒక స్టాండ్ తీసుకుని దానికి నిలబడతాను అని అంటే ఎవరూ నిన్నేమీ ముట్టుకోలేరు, నిన్నేమీ హామ్ చేయలేరు. నేను కాంప్రమైజ్ అవుతానండి, కొంచెం ఇక్కడ కాంప్రమైజ్ అవుతానండి అని అంటే
ఒక చోట కాంప్రమైజ్ అయితే అక్కడతో ఆగదు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. చివరికి